హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉన్నాడు అని రాయబడింది. తన యొక్క జీవితం అంతా కూడా డేరాల్లోనే గడపడం ప్రారంభించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాం ఏమంటున్నాడంటే, ఈ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడు అని రాయబడింది. మరి ఇంకొక మాట ఇంకేమని రాయబడింది అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యంలో, నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు గాని ఉండబో దాని కోసము ఎదురు చూచుచున్నాము అని రాయబడింది, లేదా వెతుకుచున్నామని ఫుట్ నోట్ లో రాయబడి ఉంటుంది. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు కనుక మనం ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నాము అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అబ్రహాం గురించి చెప్పాడు, మన గురించి చెప్తున్నాడు. అబ్రహాం కూడా ఏమంటున్నాడు, దేవుడు దేనికి శిల్పై ఉన్నాడో, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే యోహాను సువార్త మన 14వ అధ్యాయం 2వ వాక్యంలో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని ఎల్ల మీతో చెప్పుదును కదా అని చెప్పాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒక అబ్రహామే పునాదులు కలిగిన పట్టణానికి మనస్సాక్షి కాలములో ఉన్న వ్యక్తి ఎదురు చూస్తా ఉంటే, ఈ క్రొత్త నిబంధన కాలంలో అమూల్యమైన రక్తం చేత కడగబడినటువంటి నీవు నేను ఏ విధముగా ఆయన యొక్క రాజ్యం కోసం ఎదురు చూడాలి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు అని దేవుని వాక్యం చెప్తూ, ఉండబోయే దానికోసం మనం వెతుకుచున్నాం. కనుక మనం ఈ దేహాన్ని విడిచిన తర్వాత మనం ఉండబోయేది ఏదో ఒకటి ఉంది, దానికోసం మనం భక్తి చేసే వారంగా ఉండాలి, దానికోసం దైవ సన్నిధికి వెళ్ళాలి, దానికోసం భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకి పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు గనక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక మనం ఆ పరలోక రాజ్యం కోసమై మన భక్తి చేయవారంగా ఉండాలి. కనుక అబ్రహాం ఎదురు చూసినట్లుగా మనం కూడా ఎదురు చూసే వారంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో నిశ్చయంగా నీ నిరీక్షణ దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, ఎదురు చూడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మిగతా విషయాలు ఇంకా అనేకమైన ఉన్నాయి, అవి కూడా నేను ఏవే వాటి కోసం ఎదురు చూడాలి, ఎవరు ఏ విషయాలు ఎదురు చూస్తున్నాడు అనే విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పినట్లుగా ఆ పట్టణం కోసం నీవు నేను సిద్ధపడదుము గాక, నీవు నేను ఎదురు చూచుదుము గాక, నీవు నేను ఆయన రాకడలు ఎగిరిపోదుము గాక. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్.